ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకునేందుకు భారీగా భక్తులు బార్లు తీరారు. ఇవాళ రెండో రోజు కావడంతో సామాన్య భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో ఖైరతాబాద్ మండపం వద్ద రద్దీ నెలకొంది. మరోవైపు ఖైరతాబాద్లో కాసేపటి క్రితం వర్షం షురూ అయింది. వర్షంలో తడుస్తూ బడా గణేష్ని దర్శించుకుంటున్నారు భక్తులు. అటు భక్తులు తడవకుండా రెండు వైపులా క్యూ లైన్లలో షెడ్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మిగతా క్యూ లైన్లలో తడుస్తూనే వస్తున్నారు మరికొంతమంది భక్తులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నుంచి మా ప్రతినిధి అంజుమ లైవ్ లో అందిస్తారు. అంజుమ, చెప్పండి, మరి ఈ రోజు రెండవ రోజు, అందులోకి సెలవు దినం ఆదివారం కావడంతో కూడా అక్కడ భక్తుల రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. మరో పక్క వర్షం కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలకు తరలి వస్తున్నారు. ఈ రోజు రెండవ రోజు కావడం, అది కూడా ఆదివారం కావడంతో అనేక మంది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ కి తరలి వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు 4 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది గణేష్ ఉత్సవ కమిటీ. అయితే ప్రస్తుతం ఆ క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక క్యూ లైన్లలో గంటల తరబడి నిలిచినటువంటి నేపథ్యంలో ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో క్యూ లైన్ల మధ్యలో ఉన్నటువంటి దారులను కూడా భక్తుల కోసం తెరవడం జరిగింది. ప్రస్తుతం ఆ 2 దారుల గుండా ఏదైతే ఖైరతాబాద్ MMTS దారి, అదేవిధంగా మనకు టెలిఫోన్ భవన్ నుంచి ఈ 2 మార్గాలను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆయా మార్గాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో లోపలికైతే తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితము ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాలలో వర్షం కురవడం జరిగింది. వర్షంలో తడుస్తూనే భక్తులు మహాగణపతిని దర్శనం చేసుకున్నారు. అయితే భక్తులు తడవకుండా, వర్షాకాలం అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెప్తున్నప్పటికీ కూడా కేవలం 2 చోట్ల మాత్రమే షెడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా క్యూ లైన్లు అన్ని కూడా మనకు ఓపెన్ ఉన్నాయి. ఇటు టెలిఫోన్ భవన్ నుంచి వచ్చేటువంటి 2 క్యూ లైన్లు, అదేవిధంగా ఖైరతాబాద్ MMTS నుంచి వచ్చేటువంటి ఒక మార్గము, దీంతో పాటు వెనక బస్తీ నుంచి వచ్చేటువంటి ఒక క్యూ లైన్. ఈ 4 క్యూ లైన్లలో మనకు కేవలం MMTS నుంచి వచ్చేటువంటి క్యూ లైన్లలో కొద్ది దూరం వరకు మాత్రమే మనకు షెడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక వెనకాల బస్తీ నుంచి వచ్చేటువంటి భక్తుల కోసము ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మనకు కొద్ది దూరంలో మాత్రమే షెడ్స్ అనేవి ఉన్నాయి. ఇక మిగతావన్నీ కూడా క్యూ లైన్లు అన్నీ కూడా మనకు ఓపెన్ గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తడుచుకుంటూనే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇక ఒక్కసారి మనం ఇక్కడ క్రౌడ్ ని కూడా చూడొచ్చు. కనీసం నిలబడడానికి కూడా మనకు చోటు లేనంతగా ఖైరతాబాద్ మహాగణపతి ముందున్నటువంటి ప్రదేశం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతిని కళ్ళతోనే చూడటం కాదు, కెమెరా కళ్ళలో బంధించాలి, కెమెరాలో బంధించుకోవాలి అని చాలా మంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆయన్ని అలా చూస్తూ ఇక్కడే ఉండిపోతున్నారు. దీంతో రద్దీ కూడా ఎక్కువ అవుతుంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. కొద్దిపాటి తోపులాట అయితే ఇక్కడ జరుగుతోంది. అయితే 2 దారులని ఒకేసారి తెరవడం వల్ల ఆ క్రౌడ్ అంతా కూడా ఇక్కడికి రావడం వల్ల మొత్తంగా ఇక్కడంతా కూడా గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వర్షం కురవడానికి కొంత సమయం ముందు వరకు కూడా తాళ్లను కట్టి మేనేజ్ చేయడం జరిగింది. పోలీసులందరూ కూడా తాళ్లను కట్టి మనకు ఇటు ఖైరతాబాద్ MMTS నుంచి వచ్చేటువంటి దారి అంతా కూడా ఒక్కసారి వదలడము, కొంతవరకు తాళ్లని కట్టి క్రౌడ్ అంతా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం అసలు కంట్రోల్ అయితే మనకు కనిపించడం లేదు. అన్ని దారులు కూడా భక్తులతోటి మొత్తం రద్దీగా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఖైరతాబాద్ గణపతి ముందు మనం కనుక చూసినట్లయితే కూడా అనేక మంది భక్తులు చిన్న చిన్న పిల్లలను తీసుకొని, అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇటు కుటుంబ సభ్యులతో, అదే విధంగా స్నేహితులతో
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ ఏడాది మనం చూసుకుంటే 2 శనివారాలు 2 ఆదివారాలు రావడం జరిగింది. నిన్న వినాయక చవితి, నిన్న శనివారం రోజు జరిగింది, ఈ రోజు ఆదివారము. అదే విధంగా మళ్ళీ వచ్చే వారం కూడా ఈ ఏడాది 2 శనివారాలు 2 ఆదివారాలు ఉండటం వల్ల ఈ 4 రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గణేష్ ఉత్సవ కమిటీ అయితే అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే నిన్న దాదాపు 1,50,000 మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం జరిగింది. ఇక ఈ రోజు అందుకు 2 రెట్లు అధికంగా కూడా మనకు క్రౌడ్ అనేది కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి అనేక మంది మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు రావడము, ఇప్పటికే వేల మంది ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకున్నారు. ఇక ఈ రోజు ముగిసేలోగా దాదాపు 2 నుంచి 2.5 లక్షల మంది వరకు భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా మనకు ఇదే రకమైనటువంటి ఫ్లోటింగ్ ఉంటుంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి తరలి వస్తుంటారు. ఇక అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ కూడా మనకు ఖైరతాబాద్ చుట్టూ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. సో ఎక్కడికక్కడ కూడా వెహికల్స్ అనేవి మనకి ఆపేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింటు కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్ ని అంటే కొంతవరకు అక్కడ మనకు అనుమతిస్తున్నారు. ఇక దీంతో పాటు ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ అక్కడ స్థలం మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్లేస్ లో కూడా పార్కింగ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు. దీంతో పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంగణంలో ఉన్నటువంటి సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ఈ ప్లేస్లలో కూడా భక్తులు తమ వెహికల్స్ ని పార్క్ చేసుకునేందుకు వీలుగా అనుమతులు అయితే అందించడం జరిగింది. సో మొత్తంగా ఈ రోడ్లన్నీ కూడా ఈ రోజు బ్లాక్ అయిపోయాయని మనకి చెప్పుకోవచ్చు. వర్షానికి తడుస్తూ ఇంత విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుంచో ఆ భక్తులు అయితే బారులు తిరుగుతున్నారు. ఒకసారి విజువల్స్ లో చూడండి, చిన్న చిన్న పిల్లలను ఎత్తుకొని రావడం జరిగింది గణపతిని దర్శనం చేసుకునేందుకు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఫోన్లలో వీడియోలు ఫోటోలు తీసుకుంటూ చాలా సేపటి వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సేపు ఇక్కడే ఉండటం వల్ల ఈ రద్దీ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మూమెంట్ అనేది ఒకటే చోట ఆగిపోవడం వల్ల రద్దీ వాతావరణం అనేది మనకి ఎక్కువ అవుతుంది. ఇక పోలీసులు కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒకసారి ఖైరతాబాద్ మహాగణపతి ముందున్నటువంటి ప్రదేశం అంతా మనం చూస్తే క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులు అక్కడ నిలబడటం జరిగింది. ఇక ఖైరతాబాద్ మహాగణపతి ముందున్నటువంటి ప్రదేశం అంతా కూడా కనీసం మూమెంట్ అనేది మనకి లేకుండా భక్తులందరూ ఒకటే చోట నిల్చొని ఖైరతాబాద్ మహాగణపతిని ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఆయన్ని చూసుకుంటూ అలాగే ఉండిపోతున్నారు. దీనివల్ల ఎక్కడ ఉన్న భక్తులు అక్కడే ఉన్నారు, మూమెంట్ అనేది మాత్రం మనకు కనిపించట్లేదు. ఇదే వాతావరణం మనకు ఈ రోజంతా కూడా కనిపించనుంది. మామూలుగానే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీరుస్తాడు అని ప్రతి ఏడాది ఇక్కడికి వస్తూ ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళతో పాటు ఏడాదికి ఏడాది కూడా ప్రతి ఏడాది వచ్చి చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రత్యేకంగా మనకు 70 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ 70 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 70 అడుగులలో మనకు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి మనకు దర్శనమిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆగమన్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముందు రోజు వినాయక చవితి ముందు రోజు ఆగమన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అందులో ఖైరతాబాద్ యువకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేయడము ఎంతో సందడిగా కూడా మనకు ఖైరతాబాద్ మహాగణపతి వేడుకలు అనేవి ప్రారంభమైపోయాయి. ఇక ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేసేంత వరకు కూడా చేసే రోజు కూడా మనకు ఇదే విధమైనటువంటి రద్దీ వాతావరణము ఈ కోలాహలము అనేది అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనకు వేడుకలు ప్రారంభమైన తర్వాత ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు జాతర వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో చిరు వ్యాపారులు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అదే విధంగా భక్తులు అంటే ఒక్కసారైనా ఖైరతాబాద్ మహాగణపతిని దగ్గర నుంచి చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి ఎంత అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. సో తెల్లవారుజాము నుంచి మనకు క్రౌడ్ అనేది ప్రారంభమైపోయింది. అందుకు అనుగుణంగా కూడా ఇప్పటి వరకు తాళ్లను కట్టి మేనేజ్ చేసినటువంటి పోలీసులు ఇక ఒక్కసారిగా క్రౌడ్ అంతా ముందుకు రావడము, వర్షం పడడం, ఇక క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు. సో ప్రస్తుతం అయితే ఎక్కడా మనకు పోలీసులు అయితే కనిపించట్లేదు, కేవలం భక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక క్యూ లైన్ల పక్కన మనం చూసుకున్నట్లయితే కూడా హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. హుండీల పక్కన దేవుడికి సంబంధించినటువంటి కుంకుమను కూడా పెట్టడం జరిగింది. సో చాలా మంది ఏంటంటే క్యూ లైన్లలో వస్తే ఖైరతాబాద్ మహాగణపతి
పాదాల వరకు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఆ మార్గం గుండా మనకి ఐమాక్స్ వరకు కూడా ఎగ్జిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే ఈ క్యూ లైన్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల కూడా దర్శనం ఆలస్యం అవుతుంది, క్రౌడ్ పెరుగుతోంది అని గణేష్ ఉత్సవ కమిటీ ఇటు మనకు మధ్యలో ఉన్నటువంటి క్యూ లైన్ మధ్యలో ఉన్నటువంటి మార్గాలను అయితే ఓపెన్ చేయడం జరిగింది భక్తుల కోసము. దీంతో అధిక సంఖ్యలో మనకు క్యూ లైన్లతో పాటు పక్కన ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా భక్తులతో నిండిపోయి మనకి కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఖైరతాబాద్ మహాగణపతిని ఒక్కసారి దర్శనం చేసుకొని తరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. రైట్ అంశుమ, థ్యాంక్ యూ.